వీరయ్యపల్లి గ్రామం ఊరి చివర ఎంతో వైభవంగా పెద్ద పెంకుటిల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లే రఘుపతి గారిది. రఘుపతి అంటే ఆ వీరయ్యపల్లిలో అందరికీ ఎనలేని గౌరవం. ఇలా ఉండగా సిటీలో చదువుకొని ఈరోజే ఇంటికొస్తుంది వారి ముద్దుల కూతురు గీత. దాంతో రఘుపతి గారింట్లో హడావిడి మొదలైంది. రఘుపతి కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ, ఏమి సుశీల, ఇంకా ఎంతసేపు అలా వంటింట్లోనే ఉంటావు? అసలు నీకు సమయపాలన ఉందా లేదా? టైం చూసావా? అప్పుడే 10 దాటిపోతుంది. మన గీత వచ్చే సమయమైంది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అంత కంగారు పడతారు? పట్నంలో చదువు పూర్తి చేసుకుని మన కూతురు ఈ నాళ్లకింటికొస్తోంది. దానికిష్టమైన వంటలు చేయాలి కదా. అయినా బస్సు దిగగానే డ్రైవర్ రాము ఫోన్ చేస్తానన్నాడు కదా. మీరు కాస్త ప్రశాంతంగా కూర్చోండి. నాకు కూర్చునే ఓపిక ఎక్కడుంది సుశీల? నా కూతురు గీత ముఖం చూసి ఎన్ని నెలలైంది? అసలు గీత పుట్టిన తర్వాతే కదా మనకి ఆస్తి, అంతస్తు, ఈ రైస్ మిల్లు అన్ని కలిసొచ్చాయి. గీత మన పాలిట మహాలక్ష్మి. నిజమేనండి. మీ మాట నేను కాదనను. గీత పుట్టిన వేళ విశేషం వల్లే మనకివన్నీ దక్కాయి. ఈరోజు తను సిటీలో పెద్ద చదువు చదువుకొని వస్తుంటే నాకు గుండె నిండా సంతోషంగానే ఉంది. అలా వాళ్ళిద్దరూ గీత కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి ముందు కారొచ్చి ఆగింది. కార్ హార్న్ శబ్దం వినగానే రఘుపతి గారు చెప్పులు కూడా వేసుకోకుండా గుమ్మం వైపు పరుగు తీశారు. గీత కార్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, మిమ్మల్ని చాలా చాలా మిస్ అయ్యాను నాన్నా. వచ్చేసావా తల్లి? ఎప్పటి నుండో నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఏంటి గీత, పట్నం వెళ్ళేటప్పుడు నీ ముఖం ఎంత కళకళ్లాడుతూ ఉండేది. అక్కడికెళ్ళి పూర్తిగా బక్కచిక్కిపోయావేంటమ్మా? హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టడం లేదా? సుశీల, హాస్టల్ తిండి కదా, అలానే ఉంటుంది. మన పల్లెటూరి నెయ్యి రుచులు అక్కడెలా దొరుకుతాయి? ఇక నుంచి మన పాపకి రోజు పొద్దున్నే జీడిపప్పుతో కూర వండు. అన్నంలో వేడివేడి నెయ్యి వేసిపెట్టు. అలా రోజు తినిపిస్తే మన కూతురు 4 రోజుల్లో మళ్ళీ మునుపటిలా తయారవుతుంది. నాన్నా, మీరు మరీను. మా హాస్టల్ ఫుడ్ బానే ఉంటుంది నాన్నా. కాకపోతే ఈ మధ్య ఫైనల్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, ఆ టెన్షన్లో నేనే తినడం కొంచెం తగ్గించాను అంతే. సరే సరే, చాలు కాని ముందు నువ్వు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకొని రామ్మా. ప్రయాణం చేసి అలసిపోయావు. వేడివేడిగా భోజనం పెడతాను. అందరూ ఇంట్లోకి వెళ్లారు. కాసేపటికి గీత ఫ్రెష్ అయి హాల్లోకొచ్చేసరికి సుశీలమ్మ డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటలు సిద్ధం చేసి పెట్టింది. కాని రఘుపతి గారు మాత్రం టేబుల్ పక్కన కూర్చొని తన రైస్ మిల్లుకు సంబంధించిన పెద్ద లెక్కల పుస్తకం చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏంటి నాన్న ఇది? అప్పుడే మీ రైస్ మిల్లు లెక్కలు పట్టుకొని కూర్చున్నారా? ఆ లెక్కలేవో తర్వాత చూసుకోవచ్చు. ముందు రండి, కలిసి అన్నం తిందాం. అలాగే తల్లి, నువ్వు చెబితే నేను కాదనగలనా? మిల్లులో కొంచెం లోడింగ్ లెక్కలు తేడాలొస్తే చూస్తున్నాను అంతే. పద తిందాం. ముగ్గురు టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సుశీలమ్మ రఘుపతి గారికి గీతకి అన్నం వడ్డిస్తోంది. గీత, నీ చదువు పూర్తయిపోయింది కదా. మరి ఇప్పుడు నీ ఆలోచనేంటి? సిటీలోనే ఏదైనా జాబ్ చేస్తావా, లేక ఏదైనా మంచి సంబంధం చూసి నిన్నొక ఇంటిదాన్ని చేయమంటావా? అమ్మో అమ్మా, నువ్వు మరీను. నేను ఈ రోజే కదా సిటీ నుంచి వచ్చాను. రాగానే పెళ్లి జాబ్ అంటూ మొదలు పెట్టావేంటమ్మా? నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. అవునే సుశీల, నీకెప్పుడు తొందరే. పిల్లకిప్పుడే చదువైపోయింది. ఇన్నాళ్ళు పట్నంలో కష్టపడి చదివి ఇప్పుడే ఇంటికొచ్చింది. తనని కాస్త ప్రశాంతంగా అన్నం తిననివ్వు. ఇప్పుడే పెళ్లిగోలేంటసలు? మీకేం తెలీదండి, ఊరుకోండి. పట్నంలో చదువుకోవడానికి వెళ్లిన పిల్లలు అక్కడికెళ్ళాక ఎవరైనా మాయమాటలు చెబితే వాళ్ల ప్రేమలో పడి ఎవరి మీదైనా మనసు పారేసుకోవడం మనం ఎన్ని సినిమాల్లో చూడటం లేదేంటి? అందుకే ఒక స్పష్టత కోసం ఇలా నేను అడుగుతున్నాను. ఆ మాట వినగానే రఘుపతి గారి మనసులో చిన్న అనుమానం, భయం మొదలయ్యాయి. ఆయన అన్నం ముద్ద పక్కన పెట్టి మెల్లగా గీత ముఖంలోకి చూశారు. అమ్మా గీత, మీ అమ్మన్న దాంట్లో ఏమైనా నిజముందా తల్లి? పట్నంకి చదువు కోసమని వెళ్ళిన నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఏంటి? నా దగ్గర ఏ దాపరికమొద్దు, నిజం చెప్పు తల్లి. గీత ఆ మాట వినగానే ఒక్క క్షణం పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఆ ఒక్క క్షణం నిశ్శబ్దం రఘుపతి గారికి, సుశీలమ్మకి గుండెల్లో భయం కలిగించింది. ఇద్దరూ ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్టు భయంతో గీత వైపు చూస్తూ ఉండిపోయారు. అప్పుడు గీత మెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టింది. నాన్నా, మీరిద్దరూ అంతలా భయపడకండి. నా మనసులో ఎవ్వరూ లేరు. నేను మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. మీరేం కంగారు పడకండి. కానీ ఇప్పుడే పెళ్ళెందుకని మాత్రమే నా అభిప్రాయం. మరి ఆ మాట ఏదో వెంటనే చెప్పొచ్చు కదా గీత. మరి ఎందుకు అంతసేపు అలా సైలెంట్గా ఉండిపోయావు?
నువ్వలా సైలెంట్గా ఉండటంతో మా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తెలుసా? అదే కాదమ్మా, మీరలా అడిగినప్పుడు నా నోట్లో అన్నం ముద్దుంది. అందుకే మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాను అంతే. ఆ సమాధానంతో హాల్లో నవ్వులు పూశాయి. ఆ రోజు అలా ఎంతో ఆనందంగా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రఘుపతి గారు తన రైస్ మిల్లుకు బయలుదేరగా గీత కూడా రఘుపతి గారితో పాటు మిల్లు చూడ్డానికి వెళ్తానని పట్టుబట్టింది. ఇద్దరూ కలిసి మిల్లుకు చేరుకున్నారు. అక్కడ పనిచేసే కార్మికులందరూ గీతను చూడగానే ఎంతో గౌరవంగా దగ్గరకొచ్చారు. గీతమ్మా, బాగున్నారా అమ్మా? మీరు పట్నంలో ఉన్న మీ నాన్నగారు రోజుకి 50 సార్లు మీ గురించి మాకు చెబుతుంటారమ్మా. మా గీత అలా చదువుతోంది, ఇలా చదువుతోందని ఆయన మురిసిపోతూ ఉంటారు. అవునా తాత, నేను బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? మిల్లులో పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? మీ నాన్నగారి దయ వల్ల మేమంతా బాగానే ఉన్నాం తల్లి. మా యజమానిని చెప్పడం కాదండి, బావుగారు మహానుభావుడు. మాకు ఏ కష్టం వచ్చినా వెన్నే ఉంటాడు, అవసరానికి ఆదుకుంటాడు. తన తండ్రి గురించి అక్కడున్న వాళ్ళందరూ అలా గొప్పగా చెప్తుంటే గీతకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో రఘుపతి గారి సొంతక్క సుభద్ర తన ఇంటి అవసరాల కోసం రైస్ బ్యాగులు తీసుకెళ్లడానికి మిల్లుకొచ్చింది. గీతను చూడగానే ఆమె ముఖంలో ఒక వింత మెరుపు మెరిసింది. ఏరా తమ్ముడు, గీత ఎప్పుడొచ్చింది సిటీ నుండి? అమ్మా గీత, బాగున్నావా తల్లి? చదువు పూర్తయిపోయిందా? హా, బాగున్నానత్తయ్యా. మీరు బాగున్నారా? నేను నిన్ననే వచ్చానత్తయ్యా. నా చదువు కూడా పూర్తయిపోయింది. వాళ్లలా మాట్లాడుకుంటూ ఉండగా మిల్లు లోపల పెద్ద శబ్దం వచ్చింది. మిల్లులోనే అత్యంత ముఖ్యమైన పెద్ద రైస్ క్లీనింగ్ మెషిన్ హఠాత్తుగా ఆగిపోయింది. కార్మికులంతా కంగారుగా బయటికి పరిగెత్తారు. మేనేజర్ వచ్చి రఘుపతి గారితో, అయ్యా, మిషన్లో ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది. సిటీ నుండి మెకానిక్ వస్తే తప్ప రిపేర్ అవ్వదు. ఈ రోజుకు మిల్లు ఆపేయాలి అని చెప్పాడు. అయ్యో, రేపటి వరకు పెద్ద ఆర్డర్ డెలివరీ చేయాలి కదా. ఇప్పుడు మిల్లు ఆపేస్తే ఎలా? కస్టమర్ చాలా పెద్ద గొడవ చేస్తాడు. ఎలాగైనా సరే ఇంకొక టెక్నీషియన్ని పిలిపించు. ఆ మెషిన్ని రిపేర్ చేయడం అంత సులభం కాదు సార్. చాలా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని రిపేర్ చేయగలరు. అయ్యో, ఇప్పుడెలా? రఘుపతి గారు అలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు గీత మెల్లగా ముందుకొచ్చి, నాన్న, ఒక్కసారి నాకు టూల్ కిట్ ఇవ్వండి. ఆ మెషిన్ ప్రాబ్లం ఏంటో నేను చూస్తాను. అమ్మా గీత, నువ్వు చిన్నపిల్లవి. మేనేజర్ గారు చెప్పారు కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్ మాత్రమే ఆ మెషిన్ని రిపేర్ చేస్తాడని. నీకెందుకమ్మా ఆ లేనిపోని తలనొప్పి? నాన్న, మీరేం కంగారు పడకండి. నేను చదివింది మెకానికల్ ఇంజనీరింగ్. ఈ మెషిన్ల గురించి నాకు బాగా తెలుసు. వీటి గురించి నాకు ప్రాక్టికల్లో నేర్పించారు. గీత టూల్ కిట్ తీసుకుని ఏమాత్రం వెనుకాడకుండా ఆ పెద్ద మిషన్ని కేవలం 10 నిమిషాల్లోనే మళ్లీ స్టార్ట్ చేసింది. మిషన్ మళ్లీ గర్జిస్తూ నడవటం చూసి రఘుపతి గారు, సుభద్ర, అక్కడున్న కార్మికులందరూ షాక్ అయ్యారు. గీత తెలివిని, సమయస్ఫూర్తిని చూసి సుభద్ర మనసులో ఇలా అనుకుంది. అబ్బా, మా తమ్ముడు కూతురికి ఇంత తెలివుందా? నా తమ్ముడికి ఎలాగో ఆస్తి బానే ఉంది. ఈ పిల్లని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే ఈ తెలివైన పిల్లతో పాటు ఆస్తి కూడా నాకు దక్కుతుంది. రైస్ మిల్ దగ్గరున్న అందరూ గీత తెలివితేటల్ని మెచ్చుకోసాగారు. గీతమ్మకి మామూలు తెలివితేటలు లేవు. ఇంత పెద్ద మిషన్ని గీతమ్మ కేవలం 10 నిమిషాల్లో రిపేర్ చేస్తుంది. అవును, ఈ రోజు గీత గారు ఇక్కడ లేకపోతే ఆ మిషన్ రిపేర్ కావడానికి 2 రోజులైనా పట్టేది. ఇలా అందరూ పొగుడుతూ ఉండగా, గీత, నీలో ఎంత తెలివుందా? నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. అయ్యో, అదేం పెద్ద ప్రాబ్లం కాదత్తయ్య. చాలా చిన్న ప్రాబ్లం. అందుకే త్వరగా సాల్వ్ అయిపోయింది. సమస్య ఎంత చిన్నదైనా దానికి పరిష్కారం తెలియని వాళ్ళకి అది పెద్ద సమస్యగానే అనిపిస్తుంది కదా తల్లి. ఏదేమైనా ఈ రోజు నువ్వు మన పరువు కాపాడావు. అలా అక్కడున్న అందరూ గీతని మెచ్చుకోసాగారు. ఇలా ఉండగా సుభద్ర మిల్లు నుండి నేరుగా తన ఇంటికి చేరుకుంది. హాల్లో ఆమె భర్త రామయ్య, కొడుకు శ్రీపతి కూర్చొని ఉన్నారు. సుభద్ర కంగారుగా వాళ్ల దగ్గరికి వెళ్లి, ఏవండి, మీకొక అద్భుతమైన విషయం చెబుతాను. కాస్త జాగ్రత్తగా వినండి. ఏంటే అంత అద్భుతమైన విషయం? ఈ రోజు మా తమ్ముడు రఘుపతి కూతురు గీతను మిల్లులో చూశాను. ఆ పిల్ల తెలివి మామూలైంది కాదు. మిల్లులో పెద్ద మిషన్ పాడైపోతే కేవలం 10 నిమిషాల్లోనే రిపేర్ చేసేసింది. గీత గనుక మన ఇంటి కోడలైతే ఆ తెలివైన కోడలితో పాటు నా తమ్ముడికున్న ఆస్తి, ఆ రైసు మిల్లు అన్నీ మనవే అవుతాయి. నువ్వు చెప్పేది నిజమే సుభద్ర. రఘుపతికున్న ఒకే ఒక్క కూతురు గీత. కాని రఘుపతి, ముఖ్యంగా ఆ గీత మన శ్రీపతితో పెళ్లి కొప్పుకుంటుందా? రఘుపతి ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడు కదా. ఎందుకు ఒప్పుకోదు? నేను నా తమ్ముడిని ఒప్పిస్తాను. బాబు శ్రీపతి,
మా పాటికి మేము మాట్లాడుకుంటున్నాం. అసలు నీ మనసులో ఏముంది? అమ్మా, అంత తెలివైన అందమైన పిల్ల నా భార్యగా వస్తుందంటే నేనెందుకు కాదంటాను? పైగా పిల్లతో పాటు ఆస్తి కూడా వస్తుందంటే మన రేంజే మారిపోతుంది కదా. నువ్వెలాగైనా ఈ సంబంధం వాళ్ళు ఒప్పుకునేలా చెయ్యి. మరోవైపు మిల్లు నుండి రఘుపతి గారు గీత ఇంటికి చేరుకున్నారు. రఘుపతి గారు ఎంతో గర్వంగా సుశీలమ్మకు మిల్లులో గీత మిషన్ రిపేర్ చేసిన సంగతి చెప్పారు. సుశీల, మన గీత కేవలం 10 నిమిషాల్లో మన మిల్లులోని పెద్ద మిషన్ని బాగు చేస్తుంది. అవునా? మన అమ్మాయి చాలా తెలివైందండి. ఇంకొక విషయం ఏంటంటే, మిల్లుకి ఈ రోజు మా అక్క సుభద్ర కూడా వచ్చింది. రైస్ బ్యాగులు తీసుకెళ్ళింది. మీ అక్కగారికి మన కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం తెలీదు, కానీ మన మీద ఆధారపడటం, ఫ్రీగా రైస్ బ్యాగులు తీసుకెళ్లడం మాత్రం బాగా వచ్చు. మీ అక్క పూర్తి అవకాశవాది. ఏమైందమ్మా? అత్తయ్య గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు? తను నాన్నగారి సొంతక్కే కదా. ఏం లేదులే అమ్మా, మీ అమ్మ మాటలు నువ్వు పట్టించుకోకు. తనెప్పుడు ఇంతే. ఎందుకు పట్టించుకోకూడదండి? మీ అక్క కాబట్టి ఎప్పుడు వెనకేసుకొస్తారు. గీత, మీ అత్త ఎలాంటిదో నీకు తెలీదు తల్లి. చెప్తాను విను. మనం కొత్తగా రైస్ మిల్లు పెట్టినప్పుడు భారీగా లాస్ వచ్చింది. అప్పట్లో అప్పులు తీర్చడానికి మీ నాన్న వెళ్లి మీ అత్తయ్యను కొంచెం డబ్బడిగారు. అప్పుడు ఆమె నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని పచ్చి అబద్ధం చెప్పి పంపించేసింది. పోనీలే సుశీల, ఆమె దగ్గర అప్పుడు డబ్బులు లేకపోతే ఎలా ఇస్తుంది? ఆమె దగ్గర అప్పుడు డబ్బులు లేకపోవడమా? ఆమె మనసులో మనకి డబ్బులివ్వాలనే ఉద్దేశం ఉంటే కదా. మనకి డబ్బులు లేవని చెప్పిన మరుసటి రోజే ఊరి సర్పంచ్కి పెద్ద మొత్తంలో వడ్డీకి డబ్బులిచ్చింది. అంతెందుకు, నా పెళ్ళై ఇంటికొచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఆమె ఇప్పటి వరకు మన మంచి చెడ్డలు అడిగింది లేదు. కాని మన మిల్లులో రైసు, మన పొలంలో పండే పంటలు మాత్రం ఫ్రీగా పట్టుకెళ్తుంది. ఆమె నైజం నాకు బాగా తెలుసు. గీత తల్లి మాటలు విని తీవ్రమైన ఆలోచనలో పడింది. మరుసటి రోజు ఉదయం సుభద్ర తన భర్త వీరయ్యతో కలిసి ఏ ముందస్తు సమాచారం లేకుండానే రఘుపతి ఇంటికొచ్చింది. హాల్లో కూర్చున్న సుశీలమ్మ వాళ్లని చూడగానే మనసులో ఇలా అనుకుంది. ఈవిడగారు చెప్పా పెట్టకుండా వచ్చారంటే ఏదో పెద్ద సహాయం అడగడానికే వచ్చుంటారు. సుశీలమ్మకి సుభద్ర మీద కోపమున్నా పైకి మాత్రం నవ్వుతూ పలకరించింది. రండి వదినగారు, రండి. బాగున్నారా? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. సుభద్ర వీరయ్య ఇంట్లోకొచ్చాక సుశీలమ్మ వాళ్లకి కాఫీ తీసుకొచ్చింది. కాసేపు కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకున్నాక సుభద్ర అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. తమ్ముడు, నిన్నొక మాట అడుగుతాను. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ నా మాట కాదనవని నమ్మి నేను నిన్ను ఈ మాట అడుగుతున్నాను. సుభద్ర అలా అనగానే రఘుపతి గారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. సుశీలమ్మ గుండెల్లో తెలియని భయం మొదలైంది. గీత కూడా ఆసక్తిగా అత్తయ్య ఏం చెప్పబోతుందో అని ఎదురుచూసింది. అసలు సుభద్ర రఘుపతి గారిని ఏమడగబోతుంది? ఆమె మనసులో ఉన్న ఆ కోరికేంటి? సుశీలమ్మ భయపడుతున్నట్టుగానే ఏదైనా పెద్ద ఎత్తుగడతో వచ్చిందా? లేక అందరూ ఊహించని నిర్ణయం తీసుకోబోతుందా? సుభద్ర నోటి వెంట బయటపడబోయే ఆ మాటేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.